శ్రీమాత్రే నమః. అవధూత పోలయ్య స్వామి వారి అభిషేకం చూస్తూ గురువులు, అవధూతలు, సిద్ధులు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మౌనంగా ఎందుకు ఉండాలి, వారి దర్శనం వల్ల అసలు ఏంటి ఉపయోగం అనేది ఈ వీడియోలో చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. ప్రభాకర్ గారు చెప్పిన విషయాలు నేను మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవధూత పోలయ్య స్వామివారి మందిరం వెంకటపాలెంలో ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు అభిషేకం చేస్తారు స్వామివారికి, స్వామివారి బృందావనానికి కూడా. అవధూతలు, సిద్ధులు, యోగులు వాళ్ళని గుర్తించాలంటే మనలో చాలా సంస్కారము, జ్ఞానము ఉండాలి. వారి శక్తిని గుర్తించడానికి మనకు చాలా అదృష్టం కూడా ఉండాలి. దత్త సాంప్రదాయంలో ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. పోలయ్య స్వామి దిగంబరుగా ఉంటారు, మౌనంగా ఉంటారు. మనం ఎంతో దూరం నుంచి ఎవరో చెప్పారని చెప్పేసి ఒకవేళ వెళ్ళడం కష్టము, ఇన్ కేసు వెళ్ళినా కూడా వారు మాట్లాడటము, మనకి ఊరికి ఆశీర్వదించడం అలాంటివి ఏవి ఉండవు. అందుకనే సద్గురువులు, యోగులు, అవధూతల దగ్గరికి వెళ్ళడం అంటే చాలామందికి కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఎవరితో ఏమీ మాట్లాడరు, మౌనంతోనే సమాధానపరుస్తారు. మౌనం నుంచే మనకి బ్లెస్సింగ్ ఇస్తారు. అంతేకాకుండా వారు మనం చెప్పాలనుకున్న వాటిని వాళ్ళు మన అంతర్ముఖ దృష్టితో మనం చెప్పుకోవడం మనకి తెలియాలి. అందుకే జ్ఞానం ఉండాలి అంటాను అవధూతల దగ్గరికి వెళ్ళడానికి కూడా. నేను ప్రభాకర్ గారితో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గంటలు మాట్లాడతాను. ఆ మాటల సందర్భంలో కొన్ని విషయాలు గురువు గురించి చెబుతూ ఉంటారు నాకు. ఈరోజు కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓ రోజు ఓ గురువు దగ్గరికి శిష్యుడు వచ్చాడంట. వచ్చి మా శిష్యుడు ఏదో చదువుకుంటున్నా, పూజ చేసుకుంటున్నా కూర్చుని ఉన్నాడంట. వెనక ఇంకొక శిష్యుడు వచ్చాడంట. వస్తే అతను వెంటనే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అతను అడిగాడంట. ఇతను కూర్చున్నాడు. వెంటనే గురువు అప్పటి వరకు మౌనంలో ఉన్న అతను కూడా వెంటనే చెప్పొద్దు అని సైగ చేశారంట కళ్ళతో. ఇతను వినేసి మెదలకుండా ఊరుకున్నాడంట. అతను వెళ్ళిన తర్వాత ఇతను ఆతృతగా అడిగాడంట గురువుగారిని, గురుగారు వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారని మాత్రమే కదా నన్ను అడిగాడు, నేను చెప్పబోతుంటే మీరు ఎందుకు ఆపారు అంటే అప్పుడు గురువు చెప్పారంట, నువ్వు మౌనంగా కూర్చుని ఉన్నావు, అతను ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు, వెంటనే నువ్వు పలానా చోటు నుంచి అంటావు, టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది, వచ్చిన విషయం మర్చిపోతారు. అదొకటి. ఆ ఒక్క నిమిషం కూడా నువ్వు వేరే విషయాలకి, ప్రపంచ విషయాల్లోకి వెళ్ళకుండా ఉంటే ఇక్కడ మంత్రజపము, నామజపము, లేదు అంటే అభిషేకము, ధ్యానం ఏదో ఒకటి చేసుకుంటే నీవు కొంత జ్ఞానాన్ని, కొంత భగవత్ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళడానికి నీ వెంట వీలవుతుంది. నీకు అనుగ్రహం ఉంది కాబట్టి నేను చెప్పగలిగాను అంటే సద్గురువులు అందరికీ కూడా చెప్పరు ఆ విషయాన్ని అని ప్రభాకర్ గారు చెప్పారు నాకు. ఇంకోసారి ఇంకో గురువు దగ్గరికి ఒక పిచ్చావిడ వస్తున్నారంట. దూరం నుంచి అరుచుకుంటూ అట్లా వస్తుంటే వెంటనే గురువుగారు లోపలికి వెళ్ళిపోయి డోర్లు వేసేసుకొని అక్కడున్న శిష్యులతో చెప్పారంట, ఆవిడని రానీకండి అని. శిష్యుల్ని నెట్టుకుంటూ కూడా ఆవిడ అటు ఇటు చూసి శిష్యులను కొంచెం నెట్టేసుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి ఏమీ మాట్లాడలేదంట, మెదలకుండా అలా చూసిందంట. ఒక క్షణకాలం లేదంటే రెప్పపాటు కాలం చూసి మళ్ళీ వెళ్ళిపోయిందంట ఆవిడ. కానీ ఆవిడ వచ్చినప్పుడు గురువు మౌనంగానే ఉన్నారు. ఆవిడ వెళ్ళిన తర్వాత శిష్యులందరినీ బాగా అరిచారంట. ఎందుకు నేను రావద్దంటే ఆవిడని రానిచ్చారు అని చెప్పేసి బాగా అరిచారంట. అరిస్తే వీళ్ళకి ఆ టైంలో అర్థం కాలేదు, మౌనంగా ఉన్నారు. తర్వాత సమస్య కొంచెం ఆగిన తర్వాత ఒక శిష్యుడు ధైర్యం చేసి గురువుని అడిగారు, స్వామి మీరు రోజు ఎందరికో దర్శనం ఇస్తుంటారు కదా, ఎందుకని ఆవిడ వస్తున్నప్పుడే అంత దూరం నుంచి లేచి వెళ్ళిపోయారు, అంతేకాకుండా రానివద్దన్నారు, మమ్మల్ని వాకిల దగ్గర కాపలా కూడా పెట్టారు కదా, ఎందుకు ఇలాగంటే ఆవిడ గతంలో కూడా చాలా దుర్మార్గురాలు, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. ఒక్కసారి మా దర్శనం చేసుకున్నంత మాత్రం మూడు స్టెప్స్ ముందర లేదంటే 3 జన్మలకి ముందరకి వెళ్ళే అంత నాలెడ్జ్ వస్తుంది. అంత సులువుగా ఆవిడకి ఇవ్వడం అవసరం లేదు. అలాంటి కటికి ఆవిడకి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. కానీ ఆవిడ ఎక్కడ ఎప్పుడు చేసుకుందో అయినా కూడా మిమ్మల్ని నెట్టుకొని వెళ్ళింది. అలాంటి వారికి అంత సులువుగా కూడా ఇవ్వకూడదు, అంత దుర్మార్గుపురాలు అని చెప్పారంట. అంటే ఒక్కసారి గురు దర్శనం చేసుకుంటే మనము 3 జన్మల్లో మనం ఎంత సాధించుకోగలుగుతామో, జ్ఞానమైనా భాగ్యమైనా అంతని గురువు దర్శనం ఒక్క క్షణకాలం పాటు రెప్ప కాలం పాటు దర్శనం చేసుకుంటే కూడా లభిస్తుందని చెప్పి గురువు మనకి తెలియజేశారు ఇక్కడ.
ఇలాగా స్వామివారి బృందావనానికి అభిషేకం అయిపోయిన తర్వాత హారతి ఇస్తారు. ఈ పూజారి గారు పక్కనే ఉన్న సాయిబాబా గుడిలో పూజారి గారు. ఉదయం 6 గంటలకి పోలయ్య స్వామివారికి ప్రతిరోజు హారతి ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం కూడా హారతి ఉంటుంది. ఇట్లా ఇప్పుడు అభిషేకం అయిపోయింది కదా, ఈ అభిషేకం అయిపోయాక హారతి ఇచ్చి మళ్ళీ బృందావనానికి, ఇది స్వామివారి సమాధి లేదంటే బృందావనం అనొచ్చు. ఈ స్వామివారి సమాధికి మనకి సాంబ్రాణి కూడా వేస్తారు. ఒక పసిపిల్లలకి చేసిన మాదిరిగా సేవ. ఇది ఇట్లా ఎందుకొని కొందరికి చూసే వాళ్ళకి ఏముంది అక్కడ, ఇంత కష్టపడి చేస్తున్నారు అని అంటారు. నవవేద భక్తులు అంటారు కదా, నవవేద భక్తుల్లో ఇది ఒక సేవ. కొందరు జపం చేయలేకపోవచ్చు, కొందరు పూజ చేయలేకపోవచ్చు, కొందరు ధ్యానం చేయలేకపోవచ్చు, కొందరు కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతారు కదా. ఇది స్వామివారికి చేసే సేవ. ఈ సేవతో కూడా తరించవచ్చు కొన్ని జీవితాలు. అందుకని స్వామి ఇలాంటి అవకాశాన్ని ఇస్తారు. ఈ సేవ చేసేటప్పుడు మనలో కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలకి అనుగుణంగా మనం స్పందించకూడదు. ఆలోచనలు ఎటు వస్తే అటు పోకుండా వాటిని కంట్రోల్ చేసి, ఆ కంట్రోల్ చేసే టైంలో మనసుని లయబద్ధంగా స్వామివారి మీద నిలిపినట్లయితే ఆ టైంలోనే మనకి స్వామివారి నుండి బ్లెస్సింగ్ వస్తుంది. తీసుకోవడానికి మన బాడీ, మన ఎనర్జీ కూడా సరిపోతుంది. లేకుంటే ఎనర్జీ తీసుకోలేం. ఆయన అనుగ్రహం అయితే అక్కడికి వెళ్తేనే దొరుకుతుంది. కానీ ఆ ఎనర్జీని తీసుకోవడానికి మనలో ఇప్పుడు బ్యాటరీ ఉంటే కదా ఛార్జింగ్ పెడితే సెల్ ఫోన్కి అవుతుంది. అదేవిధంగా అందుకని గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మౌనంగా కూర్చోమని చెప్తారు. ఈ రోజుల్లో అవధూతల దగ్గరకు, జ్ఞానుల దగ్గరకు, ఋషుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళకు కూడా అసలు ఎలా కూర్చోవాలో తెలియట్లేదు. అందుకని వారి దగ్గరికి వెళ్ళినా, ఇందాక ఫస్ట్ టాపిక్లో ఏం చెప్పుకున్నాము, ఒక్క నిమిషం కూడా అక్కడికి వెళ్ళాక వేస్ట్ చేసుకోవద్దు అని గురువు ఒకసారి చెప్పారు. రెండోసారి ఏం చెప్పారు, వారి దర్శనం వలన ఎంత ఉపయోగం ఉందో మనకి చెప్పారు. అంటే సద్గురువు దగ్గరికి వెళ్ళడం అనేది అంత భాగ్యమైన పనిగా భావించి వెళ్ళాలి. అంతేగాని అక్కడికి వెళ్ళాక ప్రాపంచిక విషయాలు తలదూర్చడం లేదు. అంటే అక్కడికి వెళ్ళాక టైం వేస్ట్ చేసుకుండా ఉంటే మనకి శక్తిపాతం అని ఈ రోజుల్లో కొందరు గురువులు, లేటెస్ట్ గురువులు డబ్బులు తీసుకొని వేలు తీసుకొని ఇస్తున్నారు కదా. ఆ శక్తిపాతాలు ఇలాంటి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి జరగాలి అంటే ఆ గురుగారి బృందావనం దగ్గర, ఆ గురుగారి సన్నిధిలో మౌనం వహించి కూర్చోవాలి, లేదా ధ్యానంలో కూర్చోవాలి, లేదంటే నామం చేసుకుంటూ కూర్చోవాలి. ఇవన్నీ రావటం లేదు. ఏదో ఒక సేవ చేయాలి. ఈ సేవ కూడా రాదు. స్వామివారి పుస్తకాలు ఉంటాయి, అవన్నీ చదువుకున్నా కూడా బాగుంటుంది. ఈ బృందావనానికి సేవ అంతా అయిపోయింది. ఇక్కడ మన ప్రతిరోజు భోజనాలు కూడా చేయించవచ్చు. ఈరోజు మేము ఇదిగోండి ఈ విధంగా ప్రతిరోజు ఎవరైనా ప్రతిరోజు ఏర్పాటు చేయొచ్చు. ఒక 30 నుంచి 50 మందికి ప్రతిరోజు ఈ విధంగా భోజనం ఉంటుంది. మనము దూరాన్ని నుంచి వెళ్ళామనుకోండి, స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా స్వామివారి ప్రసాదం తీసుకొని రావచ్చు. అంతేగాని అక్కడికి వెళ్ళాక అవసరం లేని విషయాలు మాట్లాడుకుంటే మన టైం చాలా వేస్ట్ అవుతుందని స్వామివారు చెప్పకనే ఎంత చక్కగా వివరించారో అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్.